సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండా చెందినటువంటి మురళీ నాయక్ గారు భారతదేశ సరిహద్దుల్లో భారతదేశానికి పాకిస్తాన్కి జరుగుతున్నటువంటి కాల్పుల్లో వీరమరణం పొందారు. ముందుగా వారి కుటుంబానికి గిరిజన సంఘాల నుంచి ఇతర ప్రజా సంఘాల నుంచి వారికి ప్రగాఢ సానుభూతి తెలియడం కాకుండా వారి కుటుంబానికి మా సంతాపం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు హుటాహుటిన స్పందించి వారి కుటుంబానికి అండగా ఉంటాము, అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా వారికి గిరిజన సంఘాల నుంచి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సత్యసాయి జిల్లా బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి ఎస్ సవిత గారు అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడమే కాకుండా 5 లక్షల రూపాయలు ప్రభుత్వం తరపున చెక్కులు అందజేయడం జరిగింది. ప్రభుత్వం ఎక్కడికక్కడ అప్రమత్తమై స్పందించడం పట్ల గిరిజన సంఘాల నుంచి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అది తక్కువ వయసులోనే ఒక భగత్ సింగ్ లాగా, ఒక అల్లూరి సీతారామరాజు లాగా, ఒక యుద్ధ భూమిలో ఒక గిరిజన యుద్ధం కూడా చనిపోవడం అనేది, ఒక వీరమరణం అనేది ఈ యావత్ భారతదేశం అంతా చెప్పుకోదగ్గగా గర్విస్తుంది. కాబట్టి అవసరమైతే యుద్ధంలో మేము కూడా సైనికులుగా సిద్ధమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. పేరు పైన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. జోహార్ మురళీ నాయక్, జోహార్ మురళీ నాయక్, అమర్ రహే మురళీ నాయక్, అమర్ రహే మురళీ నాయక్, అమర్ రహే జోహార్ మురళీ నాయక్, జోహార్ माता की जय, भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम।